బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువులు మృతి చెందారని వారు ఆరోపిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నబండ రావిరాల్లో హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి బైక్పై వెళుతుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు సరైన చికిత్స అందించలేదని, ఆ కారణంగానే అతను మృతి చెందాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా వైద్యం అందించారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది మృతి చెందారని, ఆసుపత్రిపై సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేను వెంకటరెడ్డి, హరికాంత్ రెడ్డి మా అక్క కొడుకు అల్లుడు. 11:30కి 11:40కి యాక్సిడెంట్ అయింది బండరాయిల దగ్గర. వెంటనే 12 గంటల 10 నిమిషాలు 15 నిమిషాల మధ్యలో తీసుకొచ్చి హాస్పిటల్లో ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీ తీసుకొచ్చినాము. కామినేని హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ డ్యూటీ డాక్టర్లు అంతా అది ఆక్సిజన్ పెట్టిరు. తర్వాత డాక్టర్లు ఎవరు లేరు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే దాన్ని డిలే చేసి చాలా సేపటి దాకా ఏది చెప్పకుండా డాక్టర్ లేకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు. ఏంటంటే మేము డాక్టర్ కావాలి, మెరుగైనటువంటి వైద్యం కావాలి, మంచి డాక్టర్ కావాలి, మీరు ఏదైనా సరే మాకు డబ్బుల గురించి కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తూ ఐసీ ఛార్జెస్ 12,000 అవుతాయి, ఆక్సిజన్ ఛార్జెస్ 12,000 అవుతాయి, మెడికేషన్ కి ఇంత అవుతాయి, దానికి నర్సింగ్ కి ఇంత అవుతాయి, డాక్టర్ కి ఇంత అవుతాయి అని ఏదో రాసుకొని సంతకాలు పెట్టించుకుంటే ప్రయత్నం చేసి మాతో సంతకం పెట్టించుకున్నాం. మేము అది కాదు, ఫస్ట్ మాకు కావాల్సిన ట్రీట్మెంట్ ఆ డబ్బుల గురించి కాదు. సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లు అన్నీ తెలిసిపోతాయి అంటే సిటీ స్కాన్ చేసేందుకు ఒక 1 అవర్ డిలే చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తానికి కూడా 1 అవర్ దాకా కూడా ఆ రిపోర్ట్ ఇస్తానికి ఇబ్బంది పెట్టి మాకు కావాలి ఇప్పుడు రిపోర్ట్ అన్న తర్వాత డాక్టర్ వచ్చి మమ్మల్ని కూర్చుండబెట్టి ఇది అప్పటికి చాలా లేట్ అయ్యి ఆ పరిస్థితి విషమించిన తర్వాత హెడ్ ఇంజూర్ అయింది, ఇదైంది అదైంది, సిటీ స్కాన్ వస్తుంది.